చౌరస్తా బ్యాండ్ అనగానే ఫస్ట్ CHOW అది నార్మల్ గా కనిపిస్తుంది. రాస్తా అందులో ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, మిక్స్ ఆఫ్ ఆల్ కలర్స్ ఉంటాయి. ఏంటా సింబల్? It's basically inspired from Rastafarian music, madam. Rastafarian movement, basically reggae music influence వల్ల ఆ కలర్స్ ని అలా రిఫ్లెక్ట్ చేస్తూ, అండ్ రెగే మ్యూజిక్ అని అంటే కూడా ఏంటంటే ఇట్స్ కామన్ మ్యాన్స్ వాయిస్. అలా బాబ్ మార్లే కానీ ఇంకా గొప్ప గొప్ప రెగే మ్యూజిషియన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఒకటి ఏదో పెట్టుకున్నాం అనమాట. అండ్ చౌరస్తా యాక్చువల్లీ టు స్టార్ట్ విత్ అంటే కలర్స్ అవన్నీ అది అలా మ్యాజికల్ గా కుదిరిపోయినాయి. మేము ఏదో ప్లాన్ చేసింది కూడా కాదు. చౌరస్తా అన్న పేరు కూడా ఏంటంటే నేను రామ్, తర్వాత బాలాజీ అని ఇంకొక అతను శ్రీనివాస్, సో మేము నలుగురము కలిసి అలా అనుకుని జాయిన్ చేద్దాము, ఏదో పొట్టగుటి కోసం ఏదో చేయాలి కదా, సినిమాలు ఎట్లాగో రావట్లేదు నాకు యాజ్ అ మ్యూజిక్ కంపోజర్ టు గ్రో ఇన్ దిస్ ఫీల్డ్. ఇట్ టేక్స్ అ లిటిల్ టైమ్. సో అంతదాకా మనం అయితే బతకాలి. సో అలా ఏంటంటే నేను నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని చెప్పి మేమిద్దరము ట్రావెలింగ్ అక్రాస్ హిమాలయాస్ అండ్ ఆల్. ఊరికే పని లేనప్పుడు ఏం చేస్తాం, అలా తిరగడమే కదా. అలా ఒక ఐడియా, సో కలిసి చేద్దాము అని అన్నప్పుడు I just called Ram and the other singer Balaji అని చెప్పి, సో ఒక నలుగురిని పోగేసి స్టార్ట్ చేసాము. అందులో అమీర్పేట్ చౌరస్తా దగ్గర మా స్టూడియో ఉండేది అప్పుడు. అక్కడ మేము ప్రతిరోజు సుప్రభాత్ టిఫిన్స్ లో కూర్చొని మంచిగా ఇడ్లీలు అవి తిని తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేవాళ్ళం. 1 month లో వి గాట్ 1 gig బేసికలీ టు ప్లే. సో ఇప్పుడు ఒక గిగ్ వచ్చింది, నౌ టు ప్లే అని అంటే బ్యాండ్కి ఒక పేరు ఉండాలి, ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మా బ్యాండ్ పేరు ఏముండేదంటే కాల్గా అన్ప్లగ్డ్ అని. ఏంటంటే హిమాచల్లో దర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ విలేజ్ కాల్డ్ కాల్గా. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఐడియా ఇది, కాల్గా అన్ప్లగ్డ్ అని. సో అలా మేము పెట్టుకొని అలా రన్ చేసేవాళ్ళం అంటే 1 month. తర్వాత లేదు ఇట్లా కాదు, కొంచెం సీరియస్ నేమ్ ఉండాలి అది అని చెప్పి వి ఆల్ కేమ్ అప్ విత్ మల్టిపుల్ నేమ్స్. అండ్ శ్రీనివాస్ గాట్ దిస్ చౌరస్తా, ఇది బాగుంది పెట్టేసేద్దాం అలా అంటే ఫిక్స్. అలా అంటే ఏది ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా చేద్దాము ఈ కలర్స్ పెడదాము ఇది ఇంకొకటి ఏదో అట్లా ఏం లేదు, జస్ట్ అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే. సో మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ కలర్స్ అండ్ చౌరస్తా బ్రాండ్ ఇమేజ్ గురించి, అండ్ యు ఆర్ లుకింగ్ డిఫరెంట్ యశ్వంత్. ఏంటంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అనేది ఉంటుంది, మీరు కూడా వేసుకుంది బ్లాక్ అండ్ వైట్ అండ్ తలకి తలపాగా. ఏంటి స్టోరీ ఏంటి? అది కూడా ఫ్లోనే మేడం. బేసికల్లీ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పంచలు వేసుకునే పెరిగాను నేను. సో అలా ఐఎమ్ కంఫర్టబుల్ విత్ పంచలు. అది కాకుండా మన భారతీయ సాంప్రదాయం కూడా మంచిగా ఉంటుంది దీంట్లో అని చెప్పి, సో వై నాట్ దిస్ అని చెప్పి అలా. And I'm also comfortable this way. Yeah. Ramemo used to be seen in a red kandu, black black. అలా ఏదో కుదిరిపోయింది అంతే, అంతకంటే. ఓకే, ఫస్ట్ చౌరస్తా అనగానే బోల్డ్ అన్ని పాటలు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, ఊరెళ్ళిపోతా కావచ్చు, మాయా కావచ్చు, ఇవన్నీ కోవిడ్ టైంలో వచ్చింది. దట్ వాజ్ ఎ సూపర్ హిట్ కదా. ఫస్ట్ మీకేం గుర్తొస్తుంది చౌరస్తా మీరు బ్యాండ్ స్టార్ట్ చేసిన తర్వాత సూపర్ హిట్ అనగా మీ మైండ్ లో వచ్చేది ఏంటి? నా మైండ్ లో వచ్చేది ఏంటి అని అంటే ద స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ మేము నలుగురం కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్న ఆ రోజులే. మాకు తెలియదు నిజంగానే, అంటే పాటలు ఇంత హిట్ అవుతాయి అని కానీ లేకపోతే ఇవన్నీ ఏమి ఆలోచించి చేసింది కాదు. నిజంగా చెప్పాలంటే సర్వైవల్ ఫర్ మీతో, ఇట్స్ ప్యూర్లీ సర్వైవల్. బికాస్ నాకు అప్పుడు ఉద్యోగం కూడా లేదు, అంటే కొంచెం గడవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉండేది నాకు. సో అటువంటి ఒక కొన్ని రోజుల్లో ఏంటంటే రామ్, శ్రీనివాస్ వీళ్ళు పనిచేసేవాళ్ళు అన్నమాట. శ్రీనివాస్ యూస్ టు వర్క్ ఫర్ గూగుల్, సో రామ్ యూస్ టు వర్క్ విత్ రేడియో ఛానల్. సో ఏంటంటే నాకు, సో ఐ యూస్ టు ట్రై ఫర్ ఫిల్మ్స్, ఏదైనా చేస్తే బాగుంటుందని 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసాము, దానికి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి కొన్ని. సో ఇటువంటివన్నీ ఉన్నా కూడా ఒక సినిమాలో మనకు బడ్జెట్ వచ్చి మనం బతికి మనకు ఒక పేరు వచ్చి అది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ బ్యాక్ దెన్ ఫర్ మీ. అది సుదీర్ఘమైన కళ అప్పట్లో. కరెక్ట్ డైరెక్టర్ దొరకాలి, కరెక్ట్ కథ దొరకాలి, అన్ని చేయాలి, అందులో మనం బతకాలి. సో ఇటువంటివన్నీ ఉండేటప్పటికి ఏంటంటే, నేను 10th నుంచి ఐ యూస్ టు ప్లే ఫర్ బ్యాండ్స్. ఐ వాజ్ అ డ్రమ్మర్, పాడము కూడా పాడుతూ ఉంటాను. సో అలా వై నాట్ అగైన్, ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ అ బ్యాండ్ అగైన్ అని చెప్పి అట్ ది ఏజ్ ఆఫ్ 29-30 ఆ ఏజ్లో I started, I called Ram, Srinivas and Balaji, just let's start a band and JP. That's how I called and we started and we are here. Ye Rama, ye Rama, Uranna pere rappa.
సో 10th క్లాస్కే మీరు ఒక డ్రమ్మర్. యూజువల్ గానే ఆ టైంలో చదువు మీద ఫోకస్ పెట్టమని బాగా వెంట పడేటువంటి పేరెంట్స్ కనిపిస్తూ ఉంటారు. మీకు డ్రమ్ కూడా కొనిపించి ఆ తర్వాత దాన్ని అలా ఎంకరేజ్ చేయడమే. మా పేరెంట్స్ అయితే ఇంకా నేను చెప్పలేను అసలు, ఎందుకంటే నేను 10th ఫెయిల్ బేసికలీ. 10th ఫెయిల్. సో 10th ఫెయిల్ అయిన నెక్స్ట్ సెకండ్ అంటే మా ఫ్రెండ్ వచ్చి ఇట్లా, రే నువ్వు 10th ఫెయిల్ అయిపోయింది గట్టిగా చేసేటప్పుడు రే నీ అబ్బా కరెక్ట్. తర్వాత మా అమ్మ నా దగ్గరికి వచ్చి అట్లా వెళ్తూ ఐ రిమెంబర్ ఐ వాజ్ వాచింగ్ శివమణి గారి షో ఆన్ టీవీ, డ్రమ్స్. శివమణి గారి షో చూస్తూ మా అమ్మ అలా వచ్చి, అరే నాదేదో డ్రమ్స్ కొనుక్కుంటాను కదా 10,000 ఎంతో తీసుకో, వెళ్ళి డ్రమ్స్ అన్న కొనుక్కో, రైట్ టైం అన్నారు. సో అలా, సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దట్ వాస్ ఏ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ అండి. యూజువల్ గా అలాంటి టైంలో అరుస్తారు, కోపడతారు, వాట్ నెక్స్ట్ అనేది వస్తుంది, బోల్డ్ అని థాట్స్ ఉంటాయి కదా, ఎందుకు పనికి వస్తావు, దేనికి పనికిరావు, వాడు చూడు చదువుకున్నాడు బాగుపడుతున్నాడు. ఈ ఆలోచనలు అసలు ఎప్పుడు అనలేదు. ఇంకా ఎప్పుడు లేదు. మా ఇంట్లో అయితే మటుకు మా అమ్మ నాన్న, మా అన్నయ్యలు, మా నాయనమ్మ, వాళ్ళందరూ పర్లేదురా ఏం కాదు, కనీసం మ్యూజిక్ అన్నా చెయ్యి అలా. బట్ దే నో దట్ కదా, మీకు ఉంది ఆ మ్యూజిక్ అనే సెన్స్ ఉంది అనేది కదా. సో అప్పుడే మీరు ఒక బ్యాండ్ ని స్టార్ట్ చేశారు, ఒక గ్రూప్ అనేది పెట్టుకున్నారు. ఏంటది? సో ఐ యూజ్డ్ టు ప్లే ఫర్ మల్టిపుల్ బ్యాండ్స్. సో ఐ స్టార్టెడ్ బ్యాండ్ కాల్డ్ రుద్ర బ్యాక్ దెన్. ఓకే, రుద్ర అని ఒక బ్యాండ్. ఆ తర్వాత గాస్పల్ బ్యాండ్ స్టార్ట్ చేసాము. సో చర్చెస్, ప్యూర్లీ చర్చెస్. Rudra is not temples, అంటే మేబీ బికాస్ ఆఫ్ మై అంటే నాకు చెప్పడం కూడా ఇష్టం లేదా, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు డిస్కస్ దిస్. బట్ దెన్ అంటే ఏంటంటే ఆ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో మా ఇంట్లో, సో యూ డోంట్ బిలీవ్ మీ, నేను విభూతి పెట్టుకొని వెళ్ళి చర్చ్లో వాయించేవాడిని. మై జాన్ జిగరి జబర్దస్త్ వచ్చేసి ఈజ్ అ హార్డ్ కోర్ క్రిస్టియన్ అనమాట. సో ఐఎమ్ హార్డ్ కోర్ టోటల్ హిందూ ఫ్యామిలీ. బట్ దెన్ మాకు ఇదేమి లేదనమాట. మంచిగా విభూతి పెట్టుకొని వెళ్ళి రుద్రాక్ష వేసుకొని వెళ్ళి చర్చ్లో కూడా వాయించేవాడిని. దే వర్ ఆల్సో వెరీ వెరీ వెల్కమింగ్ యునో అట్ దట్ టైమ్. సో ఐ యునో రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ మీ ఆల్వేస్. ఇంత రిలీజియస్ గా ఉన్నప్పుడు గాస్పెల్ బ్యాండ్ అనేది పెట్టుకుని అక్కడికి వెళ్ళి వాయించాలి, పాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మ్యూజిక్ మేడం, మ్యూజిక్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. మ్యూజిక్ ఇస్ నథింగ్. ఐ మీన్ అది కూడా 10th క్లాస్ లో. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ టైం నుంచి వదిలిపెట్టలేదు ఇంకా మ్యూజిక్ ని. ఎప్పుడు వదిలిపెట్టలేదు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ మీరు రుద్రాలో కావచ్చు, గాస్పెల్లో కావచ్చు పాడిన పాట ఏమైనా గుర్తుందా? We used to sing covers basically. Okay. Cover songs. సో మనకు ఒక ఊరెళ్ళిపోతా చాలా సేపు అవుతుంది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి. ఈగర్లీ వెయిటింగ్. I'll sing Maya then. Yeah, please. Maya, Maya, por Maya re, oh Maya, Maya por la story Maya re, Maya, Maya, por Maya re, oh Maya, Maya por la story Maya re. దినమ్మ ప్రేమేందిర బైక్ ఇట్లా సంపుతున్నది, బోరి వీకి నాకు హ్యాంగ్ ఓవర్ టార్చర్ ఉన్నది, 3 రోజులకే స్టోరీ ఎందుకొచ్చింది, కానీ మ్యాటర్ కదా సాయంత్రానికి కొట్టనైంది. ఓ మాయా 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 బో మాయా మాయా రే. ఇందులో ఎక్కువగా నాకు ఒకటి వస్తున్న డౌట్ ఏంటంటే, బేసికల్లీ యు ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్? అక్కడ ఏ ప్రాంతం నుంచి ఉన్నారు? ఎందుకంటే ఇంతకుముందు జామ్ జిగర్ జబ్బా అన్నట్టు మీ అటైర్ అన్ని చూసిన తర్వాత ఎక్కడి నుంచి అసలు మీరు? నేను పుట్టి పెరిగింది చెన్నై మేడం. తర్వాత గ్రూ అప్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకే. సో అలా అన్ని కొంచెం అన్ని టచ్లు ఉన్నాయి అలా. So I'm an Indian that I can say. అదే అందులో సంకర జాతి పాటలు కనిపించింది కదా. అదొక్కసారి ప్లీజ్. Yeah 100%. It's a very very close to my heart. Yeah. ఎర్రిన గొర్రె ఓ గుర్రాలేని గొర్రె, ఏదేది నీ దేశం, ఏదేది జాతి, శంకర జాతి నాది, కంచెలేని దేశం నాది, శంకర జాతి నాది, కంచెలేని దేశం నాది. అయ్యదేమో ఉత్తర దేశం, అమ్మదేమో దక్షిణ దేశం,
కటిక నలుపు అయ్యది అయితే పటిక తెలుపు అమ్మదంట నలుపు తెలుపు కూడేనంట ఎర్రతో కొడుకునంట సూర్యుడు నెత్తి మీద భూమధ్య రేఖ మీద పుట్టినాడు సూడునంట ఎర్రతోడు కొడుకునంట సంకర జాతి నాది కంచెలేని దేశం నాది. సూపర్బ్ అండి, సూపర్బ్. ఇందులో నేను వింటున్నప్పుడు ఆ లిరిక్స్ లో చూస్తూ ఉంటే నాయకులు వచ్చారు, మధ్యలో గోడలు కట్టారు, మతం వచ్చింది అని చాలా బాగుండేది. అందులో ఒక ఆలోచన ఉంది, ఆవేదన ఉంది, ఆర్ద్రత కనిపిస్తుంది అన్ని.